నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. రాజు గారు, మరి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరుతో మీరు ఒక సంస్థను పెట్టి విజయవాడ వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత దాని యాక్టివిటీస్ ఏంటేంటి మొదలు పెట్టారు? అసలు ఎవరు ఆ సంస్థకి సలహాదారులుగా కానీ, సభ్యులుగా కానీ ఎవరినైనా పెట్టుకున్నారా మీతో పాటు? ఎర్లీ 90s జరిగిన విశేషం ఏంటంటే, స్కిట్ అని ఒక ఇది ఒకటి ఉండేది, SCIT, అంటే సొసైటీ ఫర్ కల్చర్ ఆఫ్ ఇండియా, SCI డాష్ బెంగాలీ, తెలుగు, తమిళ్ అలాగే. ఓ, ఇది యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ అనుకుంటాను. ఎవరో నాకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలియవు. ఒకసారి ఈ మాటలో చాలా మంచి ఆర్టికల్ సురేష్ కొల్చాల్ రాశాడు, వాటి స్ట్రక్చర్ వాటి అన్నిటి గురించి కూడాను. అదొక ఇంటర్నెట్ డిస్కషన్ గ్రూప్. అంటే ఇంటర్నెట్లో ఈరోజు వాట్సాప్ గ్రూపులు, యాహూ గ్రూపులు ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటికి పూర్వ రూపం అన్నమాట. మొట్టమొదటిది ఈమెయిల్లోనా? ఈమెయిల్ అంటే అన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తారు, అందులో వస్తుంది. అందులో తెలుగు విభాగం. సో తెలుగు విభాగంలో సాహిత్య చర్చలు అన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు జంపాల గారు, వేలూరు గారు, భీమరు గారు, సురేష్, బాపారావు అని ఒక ఆయన, పిల్లల మీద రామకృష్ణ ఒక ఆయన, మాధవరావు, ఒక 20-30 మంది చాలా ధాటిగా భారీగా చాలా విజ్ఞానవంతులు. వీళ్ళందరూ చాలా చదువుకున్న వాళ్ళు, సాహిత్యం బాగా తెలిసిన వాళ్ళు. ఒక తిక్కన గారి పద్యాన్ని అనలైజ్ చేసిన, ఒక సౌందర్యలహరి గురించి మాట్లాడినా, ఓ సినిమా గురించి మాట్లాడినా, అన్నీ అందులో ఎడాపెడా డిస్కషన్స్ అన్నీ ఉండేవి. నేను అందులో ఎలా కష్టపడి దూరడం అంటే, అందరికీ నా పేరు తెలుసు కానీ నాకు ఈ టెక్నాలజీస్ ఉన్నా అసలు ఈమెయిల్ పంపించడం తెలియదు, ఈమెయిల్ పుచ్చుకోవడం అంతకంటే తెలియదు. కానీ తిరుపతి శ్రీనివాసరావు అయితే జంపాల చౌదరావు నన్ను అందులో చేర్పించారు. సో నేను రెగ్యులర్గా అందులో వచ్చేవన్నీ చూస్తూ ఉండేవాడిని. వీళ్ళందరూ కూడా టెక్నాలజీ ఓరియంటెడ్ యువకులు నాతో కంపేర్ చేస్తే. ఎందుకు పట్టుకొచ్చానంటే ఆ టాపిక్, నేను ఎప్పుడైతే వంగూరి ఫౌండేషన్ మొదలు పెట్టానో అందులో ఒక కత్తుల రత్తయ్య ఆయన పేరు, ఇంకొక ఆయన పేరు గండడు. ఈ కత్తుల రత్తయ్య అన్నతను ఒక 4 పేరాలు అందులో పోస్ట్ చేశాడు. దాని సారాంశం ఏమిటంటే, ఈ వంగూరి ఫౌండేషన్ అన్నది ఒక దిక్కుమాలిన సంస్థ, వాడు ఉట్టి వెధవా, వాడు బ్రాహ్మణులకి సత్కారాలు చేసుకోవడం అని వాళ్ళకి అవార్డు ఇవ్వడం కోసం మాత్రమే అది పెట్టుకున్నాడు. ఈ లెవెల్లో ఎడాపెడా వాయించాడు నన్ను. ఒకడు వాయించడం మొదలెడితే మిగతా వాడు చేరతారు. అలా ఈ గంటడు చేరాడు. అది ఆల్మోస్ట్ ఒక నెలలాళ్ళు టపటపటపటపడ నా మీద విసురులు. ఏం చేయాలో అర్థం అలా. అది తీసుకుని నడుము సుక్కు చూడమా, లేకపోతే దానికి రెస్పాండ్ చేయడమా, కాదు బాబోయ్ నేను చాలా మంచివాడు నేను చెప్పుకోవడం తెలియదు. అప్పుడు జంపాల చౌదరి గారిని పిలిచాను. ఆయన ఈజ్ ఏ సైకియాట్రిస్ట్ బై ప్రొఫెషన్. నేను పిలిచామయ్యా, వాడు ఇలా తిరుగుతున్నాడు, మన ఏం చేయాలి, నేను రెస్పాండ్ చేయాలి అంటే అతను చాలా మంచి సలహా చెప్పాడు. జంపాల, ఇలాంటి వాడికి రెస్పాండ్ చేయకండి, మీరు ఎంత రెస్పాండ్ చేస్తే వాళ్ళందరూ ఇచ్చిపోతారు, యువర్ ఫీడింగ్ హిమ్ అంటే అది అసలు మాట్లాడకుండా ఊరుకోండి, ఇట్ విల్ డై ఇట్స్ ఓన్ న్యాచురల్ డెత్. అంటే ఎన్నోళ్ళు ఎత్తుతాడు, సబ్జెక్ట్ అయిపోతుంది కదా. ఒకసారి వెదవని తిడతాడు, 2 సార్లు తిడతాడు, 3 సార్లు తిడతాడు, కంటిన్యూస్ వాడికి బోరు కొడుతుంది, కొత్త మాట కావాలి. ఇలాంటి వాళ్ళు అసలు పేరు కూడా చెప్పుకోలేని వాళ్ళు, ఏదో రాళ్ళేసేనే వాళ్ళు చాలా మంది. అంటే వాళ్ళ దొరద వాళ్ళు తీర్చుకుంటారు, బేసిక్గా ఉన్నమాట చెప్పాలంటే. సో అలాగా విపరీతమైన చివాట్లు తినబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇంకా అది ఒక విధంగా నాకు ఒక ఐ ఓపెనర్ అనమాట. ఓరే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ పబ్లిక్ ఆర్ వాచింగ్ యూ. నువ్వు పబ్లిక్ కార్పొరేషన్ పెట్టగానే నలుగురు నీకేసి చూస్తున్నారు, నీ 2 కళ్ళకి సమానంగా 2000 కళ్ళు నీకేసి చూస్తున్నాయి, నువ్వు ఏం చేస్తున్నావో అన్నది. అంటే అదే అంటారు, ఒకవైపు వేలు చూపిస్తే నీ వైపు 3 వేలు అని అంటారు కదా. అలాగా చాలా మొదట ఒక ఆల్మోస్ట్ ఏడాది పాటు చాలా కేర్ఫుల్గా ఉన్నాను. ఇక్కడ ఒక నాకు వచ్చిన ఇది ఏంటంటే, ఈ డైరెక్టర్ల పేర్లు అందరూ చెప్పాను కదా,
సమస్య ఏమొచ్చిందంటే వంగూరి ఫౌండేషన్ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఏం చేద్దాం అనుకుంటే ఏదో పని చేద్దాం అనుకున్నాను అనుకో, బై నేచర్ అందరితోటి మాట్లాడాలి, అందరికీ చెప్పాలి నేను చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటారా వద్దంటారా, మీ సలహా ఏంటి, బేసిక్గా మీ ఓటు ఏమిటి, ఎస్ ఆర్ నో అంతే. ఇప్పట్లాగా ఈ వాట్సాప్ గ్రూపులు కంప్యూటర్లు ఇవన్నీ లేవు కాబట్టి ఈమెయిల్స్ కూడా పాపులర్ కాదు, అందరి దగ్గర కంప్యూటర్స్ ఉండేవి కాదు. అంచేత అందరితోటి ఇండివిజువల్గా మాట్లాడాల్సి వచ్చేది, లేకపోతే ఉత్తరం రాసి వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. సో ఒక ఐడియా రాగానే ఒక నెలల పాటు ఏం చేయకుండా అందరూ ఏమంటారో చూడాల్సి వచ్చేది. అక్కడ నా డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ రెస్పాండ్ చేసేవారు కాదు. ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఏదో చేస్తున్నావు కదా చేసుకోలే అన్న ఇదే తప్ప నేను ఆశించినంత ఎక్సైట్మెంట్, ఉత్సాహం, సాహిత్యానికి ఒక వేదిక పెట్టామే మనం ఇక్కడ, మనం అందరం కలుద్దాం, ఇది అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక వేదిక, కేవలం సాహిత్యానికి మాత్రమే పెద్దపీట వేసినటువంటి ఏకైక సంస్థ అన్న ఆ సపోర్ట్ నాకు రాలా. కొంచెం అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. అది అంటే తప్పను ఒక విధంగా ఆలోచిస్తే నన్ను ఎవడన్నా డైరెక్ట్గా వేసుకున్నారు అనుకో, ఎందుకంటే ఆయన ఏదో చేయదలుచుకున్నాడు, కావాలని నా పేరు వేసాడు, ఎందుకంటే 4 పేర్లు ఉండాలి కాబట్టి పని అంతా ఆయన చేసుకుంది కాబట్టి మనం పెద్ద చేసేది ఏం లేదు. చాలా వాటిలో ఏం చేస్తారు, గౌరవ సలహాదారు అని వేస్తారు, సలహాదారు చేసేవాడు సలహా కూడా ఇవ్వడు, వీటినే వేస్తారు పేరు. సో అలాగే వేశాడని అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా. అండ్ నాకు ఒక ఐడియా వచ్చింది అనుకో, వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అగత్యం లేదు అన్లెస్ యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ ప్యాషనేట్. ఆ ప్యాషన్ డిఫరెన్స్ కనపడింది నాకు. నాకున్న ప్యాషన్ ఒక సాహిత్య వేదిక మందంటూ ఉండాలి అన్న ప్యాషన్ నాకు ఆ రెస్పాన్స్ ఒక్క పెమరాజు వేణుగోపాలరావు తప్ప. ఎక్సెప్షనల్లీ గ్రేట్ మ్యాన్ ఆయన, బోత్ యాజ్ అన్ ఇండివిజువల్, నాకు సపోర్ట్ చేసిన విషయంలో కానీ, ఒక కవి, రచయిత, నాటక అన్ని విధాలుగాను శిల్పి, అన్నీ కూడా ఆయన చాలా 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 గొప్పవాడు. నన్ను ప్రధానంగా నాకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని డైరెక్షన్ పక్కకు పోకుండా దాన్ని అందరూ పెట్టి సరైన సలహా ఇచ్చే పెద్ద మనిషి ఆయన. అందరికీ కావాలి అలాంటి మనిషి. ఆయన 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 ఒక్కడే నాకు నిలబడ్డాడు. అంతకంటే ఎక్కువగా ఆయన చాకరీ చేసే మనిషి. చాకరీ చేసే మనిషి అని ఎందుకు అన్నానంటే, సరిగ్గా ఆ రోజుల్లోనే కంప్యూటర్ మీద తెలుగు టైప్ కొట్టడం వచ్చింది, తెలుగు ఫాంట్స్ అన్నమాట జన్మలో మొట్టమొదటిసారి విన్నాను. కృష్ణదేశికాచార్యని కెనడాలో వినిపెగ్లో ఉండేవాడు అప్పుడు ఆయన పోతన ఫాంట్స్ తయారు చేశారు. ఆ పోతన ఫాంట్స్ అందరూ వాడేవారు, నాకు అసలు అసలు తెలియదు. ఈ వేణుగోపాలరావు గారు ఎలాగోలాగా పోతన ఫాంట్స్ పట్టుకుని తెలుగు టైపింగ్ మొదలుపెట్టాడు. సో నేను ఏదైనా ఒక ఉత్తరం అందరికీ పంపించడానికి ఒక ఉత్తరం నేను తెలుగులో రాస్తే, నా హ్యాండ్ రిటన్ దాన్ని ఆయనకి నేను ఫ్యాక్స్ చేస్తే ఆయన దాన్ని టైప్ కొట్టేవాడు, తెలుగులో టైప్ కొట్టేవాడు. అది ఇప్పటికీ 1994 ఉత్తరాలు ఉన్నాయి. ఉత్తరాలు రాయడం ఎందుకు వచ్చింది అని అడిగితే, అది అమెరికాలో మొట్టమొదటి వంగూరి ఫౌండేషన్ యాక్టివిటీ ఏమిటి అంటే ఉగాది ఉత్తమ రచనల పోటీ. సో అమెరికా తిరిగి వచ్చిన తర్వాత విజయవాడ నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతాల్లో వచ్చిన మొట్టమొదటి ఐడియా ఏం చేద్దాం వంగూరి ఫౌండేషన్ అన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా కొత్త సాహిత్యం సృష్టించాలని ఉంటుంది. ఎంతసేపు నన్నయ్య గురించి, శ్రీశ్రీ గురించి, అత్తయ్య గురించి మాట్లాడుకునే బదులు దాన్ని చేస్తూనే కొత్త సాహిత్యం కావాలి. కొత్త సాహిత్యం పుడితేనే భాష పరిశిష్టం అవుతుంది. సో కొత్త సాహిత్యం పుట్టడానికి ఒక మార్గం ఒక ఉగాది రచనల పోటీ అనుకున్నాను. అదే ఉత్తమ రచనల పోటీ అమెరికాలో ఉన్న రచయితలందరికీ ఒక కల్పడానికి కూడా వేదిక అవుతుందని నాకు అనిపించింది.
అనిపించి ఉగాది ఉత్తమ రచనల పోటీ అని చేసినప్పుడు ఆ ఉత్తరం ఆయన టైప్ చేశాడు. అది అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఆ రోజుల్లో అన్నీ కూడా ఉత్తరాలే. ఓ ఉత్తరం చేయడం, దానికి కవరు, దానికి ఇది అడ్రస్, ఆ చాకరీ అంతా పాపం మా పెద్దమ్మాయి చేసేది. ఇవన్నీ ఏంటంటే ఒక ఉత్తరం వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని 200 కాపీలు 300 కాపీలు చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బల్క్ పర్మిట్ తెచ్చుకొని చాలా పని ఉంది. పోస్టల్ స్టాంపులు కొనుక్కొని అందులో పెట్టి కవర్లో పెట్టి అయ్యి బాబు ఎంత పని నిజంగా తలుచుకుంటేనా. దానికి ఆయన చేసేవాడు, మా అమ్మాయి సాయం చేసేది, మా ఆవిడ చివరిలో ఇస్తూ ఉంటుంది ఏంటి గొడవంతా అని. అలా మొట్టమొదటి ఉగాది ఉత్తమ రచనల పోటీ 1995 ఉగాదితో మొదలై ఇప్పటికీ 30 ఏళ్ళుగా. ఇప్పుడు 30 పోటీలు 30 అయ్యో 29 అయ్యో అంటే తప్పలేదు, ఒక్క ఏడాది కూడా తప్పలేదు. 95 నుంచి 25 లుకింగ్ బ్యాక్ దానివల్ల ఏం ఉపయోగం జరిగింది అనుకుంటే, నేను మొదట్లో ఆశించిన ఉపయోగం ప్లస్ మోర్ జరిగింది. మొదట్లో ఆశించిన ఉపయోగం కొత్త సాహిత్యం. అంటే ఎప్పుడైతే ఇది ఉగాది పోటీని పెట్టానో అప్పటిదాకా అమెరికాలో ఒక రచయితకి ఏదైనా రాద్దాం, కథ రాద్దాం, కవిత్వం రాద్దాం అనడానికి అవకాశం సాధారణంగా ఇంచుమించు ఈ తానా, ఆట, నాట వాటి సావనీరులో వేయడానికి మాత్రమే. ముఖ్యంగా తానా. సో ఈ తానా సావనీర్ అనేది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. సో నాకు రాసి ఒక కథ రాసి పంపించే అవకాశం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అలాగే ఉగాదిని పెట్టగానే ఉగాదికి రాయడానికి ఒక అవకాశం వచ్చింది. ఏదో ఉంది ఇక్కడ, ఒక టాపిక్ కూడా, ఒక డెడ్ లైన్, ఒక అవకాశం మనం క్రియేట్ చేసి ఇచ్చాం. సో ఇస్తే వాళ్ళు దానికి స్పందన, ఒక కథ రాద్దాం, ఏదో బాగానే ఉంది, ఒక కవిత రాద్దాం. అలాగా మొట్టమొదటిసారిగా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిసారి రాసిన వాళ్ళు ఉగాది రచన పోటీ మూలాన కనీసం 50 మందిని నుంచి గురి చెప్పగలను. మొట్టమొదటిసారిగా కలం పెట్టిన వాడు. ఒక 15-20 ఏళ్ళు అయిన తర్వాత ఏమనిపించింది, మొట్టమొదటిసారి రాస్తున్న వాళ్ళకి వేరే రకంగా ఇంకో కేటగిరీ, అదే ఉగాది పోటీలో ఇది నా మొట్టమొదటి కథ, మొట్టమొదటి కవిత. ఇది ఎప్పుడు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, ఇండియా 3-4 సార్లు వెళ్ళిన తర్వాత అక్కడ తహతహలాడుతున్న వాళ్ళు చాలామంది కనపడ్డారు. రాద్దాం అనుకున్న వాళ్ళు కానీ రాయడానికి ఎక్కడ ఏం అవకాశం ఏం లేదు, ఏం రాస్తాం. బట్ నా మొట్టమొదటి కథ అని ఒక బహుమతి ప్రకటించగానే అప్పుడు తీసుకుని వాళ్ళు రాస్తారు. అలాగే కథలు కవితలు మొట్టమొదటిసారిగా రాసిన వాళ్ళు తర్వాత కంటిన్యూ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో. సో అలాగా ఉపయోగపడింది. తర్వాత కొన్ని చాలా మంచి కథలు వచ్చాయి. ఈ ఉగాది రచనలు పోవటం వల్ల కొన్ని చాలా మంచి కథలు వచ్చాయి. ఒక ఉదాహరణ, డిట్రాయిట్ నారాయణ స్వామి రాసిన తుపాకీ అన్న కథ. అంటే ఈ నాస్టాల్జియా థీమ్ నుంచి పక్కకు వెళ్ళి మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ థీమ్లో మన వాళ్ళకు వచ్చేటువంటి ఒక సామాజిక స్పృహ మీద కథలు రావడం, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వస్తుంది. సో తుపాకీ కథ చాలా బాగా వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది అతనికి. అలాగే నేను కనీసం 10-15 కథలు చెప్పగలను దాంట్లో. సో ఆ విధంగా ఉగాది ఉత్తమ రచనల పోటీ డిఫరెంట్గా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కొంతమంది పోటీలకు పంపించరు బై నేచర్, కొంతమంది అసలు పోటీలకి పంపించరు, కొంతమంది పోటీలకు మాత్రమే పంపిస్తారు. అది కూడా ఉంది. కొంతమంది నా మీద కొంచెం వ్యతిరేకత ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళని కూడా పంపించొద్దని చెబుతారు. అంటే ఏం చెప్తారంటే, వంగూరి గారు ఉత్తమ రచనలో పోటీకి క్వాలిటీ లేదు, అది దాని గురించి డీటెయిల్ తర్వాత మాట్లాడతాను. క్వాలిటీ ఎందుకు లేదు అంటే నా వాత ఇక్కడ చెప్తాను. ఈ కథల పోటీ పెట్టినప్పుడు కనీసం 3, 4, 5 కథలు చదివి మార్కులు వేయమని చెబుతాను. అంటే ఏ కథకి మొట్టమొదటి బహుమతి, ఏ కథకి 2వ బహుమతి అన్నది నేను నిర్ణయించాను, నేను అడుగు కూడా.
నాది ఫైనల్. బట్ వనరాజు వేణుగోపాలరావు ఒకళ్ళిద్దరు నలుగురు ఎదురుకి ఆ కథలు పంపించి చాలా మటుకు మొదట్లో కథ రచయిత పేరు చెప్పకుండా కథ పంపించి వాళ్ళని ఏది కథ బాగుంది మార్కులు వేయండి 1 to 10 8 మార్కులు 7 మార్కులు అని వేసి ఆ 4 నేను క్రోడీకరించుకొని అప్పుడు ఫైనల్గా డిసైడ్ చేస్తాం. ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఒకసారి ఈ న్యాయనేతగా నేను చేయను ఆయన అప్పుడు 12 కథలు 13 కథలు ఎన్నో వచ్చాయి. ఈ కథలు అన్నీ చెత్తగా ఉన్నాయి, ఒక్కదాన్ని కూడా ఇవ్వడానికి వీల్లేదు అని రాశాడు. అక్కడ సందిగ్ధంలో పడ్డాం. నా ఆర్గ్యుమెంట్ ఏమిటంటే వచ్చిన కథలు అన్నింటిలోనూ ఏది బాగుందో దానికి మనం ఇవ్వాలి, కానీ వచ్చిన కథలు అన్నీ చెత్తగా ఉన్నాయి అన్నం కరెక్ట్ కాదని నేను అంటాను. వచ్చినవన్నీ కూడా చెత్తగా ఉండొచ్చు, నేను కాదంటలే. ఆ చెత్త కథల్లోనే అతి తక్కువ చెత్త కథగా మనం ఇవ్వాలి కదా. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగాయి. ఆ తర్వాత దానికి ఇండియా నుంచి కూడా పంపించేవారు కథల పోటీలు. అక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్, అసలు ఇండియా వాళ్ళ కథలు మనం తీసుకోవాలి, వాళ్ళు మనం చులకనగా చూస్తారు కదా ఇండియా వాళ్ళు, ఇంకైతే ఇండియా వాళ్ళ కథలు తీసుకోవడానికి వీల్లేదు, మన కథలు అక్కడికి పంపించడానికి వీల్లేదు. ఇలాంటి ఆర్గ్యుమెంట్లు కొన్ని వచ్చాయి. సో వీటన్నిటినీ అబ్జర్వ్ చేసుకుని ఆ ఉగాది రచనల పోటీ అన్నది ప్రతి ఏడు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడప్పుడు ఒకే మనిషికి 4-5 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎన్నిసార్లు నీకు వచ్చింది కాబట్టి ఈసారి ఇవ్వమని చెప్పకూడదు. అన్లెస్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ రూల్. నువ్వు ప్రకటన చేసినప్పుడే ఇదివరకు నెగ్గిన విజేతలు పాల్గొనడానికి అనర్హులు అని రాస్తే తప్ప వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కూడా మనం ఇవ్వాల్సిందే నెగితే ఆ పోటీలో. సో ఒక విధంగా సంతృప్తికరంగానే ఉన్నా కూడా ఉగాది పోటీ ఇంకా చాలామంది రాస్తే బాగుండు అని ఎప్పుడూ అనిపిస్తుంది. 25 కథలు వస్తే ఇంకో 25 వస్తే బాగుండు అనిపిస్తుంది. అందరూ మటుకు నేను అమెరికా రచయితలు అంత వాళ్ళు ఈ ఉగాది పోటీలని వాళ్ళు తీసుకోవాల్సినంత సీరియస్గా కొంతమంది రాజకీయ కారణాల వల్ల తీసుకోలేదని అనుకుంటాను. రెండో కారణం, నేను డబ్బు పెంచితే తీసుకుంటాను. మొట్టం నుంచి కూడా కేవలం 116 దగ్గర ఆగిపోయాను, ఎందుకంటే మన దగ్గర సొంత డబ్బులు ఏమీ లేవు దీనికి. సో అప్పుడప్పుడు ఎవరో $50 $100 ఇచ్చినా కూడా ఇదంతా కూడా సొంత డబ్బులతో పెట్టుకునేదే కాబట్టి పెంచలేకపోయాను. మొదటి బహుమతి $1000 $2000 పెట్టగలిగితే అందరూ రాస్తారు దానికి. సో ఆ విధంగా ఉగాది రచనల పోటీ నా దృష్టిలో చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. అలాంటి దానికి సక్సెస్ అన్న డెఫినేషన్ లేదు. పోటీ పెట్టాము, 30, 20, 30, 40 వచ్చాయి. వచ్చిన దాంట్లో ఉత్తమ రచనకి ఇచ్చాము. సో కాలక్రమేణా ఏం చేసామంటే భారతదేశం ఎల్లలు దాటి మాత్రమే ఈ పోటీ అని. అది అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇండియాలో చాలా పోటీలు ఉన్నాయి, చాలా కథల పోటీలు చాలా ఇక్కడ అవకాశాలు లేవు. ముఖ్యంగా అమెరికాయే కాదు, ఒకసారి ప్రపంచ స్థాయికి పెడితే సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ అవకాశాలు లేవు వాళ్ళకి. అంచేత ఈ ఉగాది పోటీ భారతదేశం ఎల్లలు దాటి విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మరో కారణం కూడా ఉంది. ఒకవేళ భారతదేశం కూడా మనం సరే అన్నాం అనుకో, 100 కథలు వచ్చాయనుకో, ఇక్కడ చదవాలి కదా, ఎవరో ఒక 3-4 దాన్ని చదవాలి, ఇది చేయలేదు, అదంతా పెద్ద తతంగం దానికి. కానీ మొట్టమొదటి కవితకి ఇంచుమించు ఎప్పుడు కూడా ఇండియా వస్తాయి. ఇది నా మొట్టమొదటి కథ, ఇది నా మొట్టమొదటి కవిత, ఆ పోటీ విభాగానికి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఇండియా నుంచే వస్తాయి. అదొకటే ఎక్సెప్షన్. అది ఎందుకంటే ప్రపంచం అందరూ ఇండియా తప్ప అని పెట్టామనుకో అసలు ఏమి రాకపోవచ్చు దానికి. ఇప్పుడు ఉన్న జనాభా సంఖ్యకి ఇంకెవరు రాకపోవచ్చు దానికి. సో అది వంగూరి ఫౌండేషన్ తరఫున మొట్టమొదటి యాక్టివిటీ.